ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్యోతిషాంపతే నమః. ఆస్ట్రో టాక్ బై రాజన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటంటే ఈరోజు మనము శుక్రుడు ఇంకా శని ఇద్దరు కలిసి ఉంటే ఎలా ఉంటుంది అన్న విషయం గురించి మనం చర్చిద్దాం. ఏంటంటే మనకి శుక్రుడు, శని ఇద్దరు కూడా ఒక ఒక ఆల్మోస్ట్ ఇద్దరు స్నేహితుల్లాగానే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇక్కడ శని వచ్చేసి మనకి నిదానమైన గ్రహము. తర్వాత శుక్రుడు వచ్చి కొంచెం వేగంగా ఉండే అంటే చంద్రుడిలాగానే కొద్దిగా వేగం కలిగిన గ్రహమే శుక్రుడు కూడా. ఎందుకంటే వీళ్ళు కూడా నెల రోజులకు ఒకసారి ఒక రాశి అనేది మారుతూ ఉంటారు. అది ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన విషయం. తర్వాత ఇంకోటేంది శని ఏందంటే మనకి ఆలస్యము, తర్వాత ప్రెషర్ ఇచ్చే ప్లానెటు. తర్వాత మనకేంటంటే ఏదైనా గూడా ఒక ప్రతిబంధకం క్రియేట్ చేసే ప్లానెట్. ఇంకోటేందంటే ఎక్కడ శని ఉంటాడో అక్కడ సీక్రెసీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇది గూడా ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తే మనకి లభించే ఖనిజాలు ఏదైతే ఉంటుందో, ఈ ఖనిజాలన్నీ గూడా భూగర్భంలో మనకి లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఇనుము గావచ్చు, ఏదైనా మెటల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు మన ఖనిజాలన్నీ కూడా మనకి భూమి గర్భంలో ఉంటాయన్నమాట. కాబట్టి భూగర్భంలో లభించేవి ఎక్కువ మటుకు శని యొక్క ఆధిక్యంలో ఉంటుందన్నమాట అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ శని ఏందంటే ఒక సీక్రెసీ అంటే నిగూఢంగా ఉన్న విషయాలన్నీ కూడా శని సూచిస్తూ ఉంటాడు. తర్వాత అంతకుముందు కూడా నేను ఒక వీడియో కూడా తీశాను. శని అంటే స్టోరేజ్ అంటే అన్నీ కూడా స్టోర్ చేసే మనస్తత్వం అయితే ఉంటుందన్నమాట. అయితే దీనికి భిన్నంగా శుక్రుడి యొక్క మనస్తత్వం ఏంటంటే, శుక్రుడేంటంటే మనకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చే ప్లానెట్. దాంతో పాటుగా శుక్రుడంటే మనకి అందరూ కూడా తెలిసిందేందంటే శుక్రుడు లగ్జరీ ఇస్తాడు. మనకి శుక్రుడంటే చాలా డెలికేట్ ప్లానెట్. మోస్ట్ సెన్సిటివ్ ప్లానెట్. కానీ శని ఏమో సెన్సిటివ్ కాదు. శని చాలా రిజిడ్‌గా ఉంటాడనమాట. చాలా రఫ్ అండ్ టఫ్ అని మనం చెప్పొచ్చు శనిని. కానీ శుక్రుడు చాలా అందుకోసం శుక్రుడు శనికి లోహాన్ని, ఇనుముని సూచిస్తాడనమాట. తర్వాత ఇక్కడ శుక్రుడేంటంటే మనకి డెలికేట్ ఆర్గన్స్ మన శరీరంలో కూడా చాలా డెలికేట్ ఆర్గన్స్ అన్నీ కూడా శుక్రుడు సూచిస్తూ ఉంటాడు. దాంతో పాటు మన శరీరంలో వీర్యం ఏదైతే ఉందో, మనకి ఒక 1,00,000 రక్త కణాలతో కలిస్తే మనకు వీర్యం అనేది ఫార్మ్ అవుతూ ఉంటుంది. కాబట్టి శుక్రుడనేది చాలా డెలికేట్‌నెస్, చాలా మైన్యూట్ ఫార్మ్ అనమాట శుక్రుడనేది. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా కలుస్తారో పూర్తిగా ఇద్దరు కూడా విభిన్నమైన లక్షణాలు. స్నేహితులు ఇద్దరు కానీ విభిన్నమైన లక్షణాలు కలిగిన వాళ్ళనమాట. కాబట్టి ఏందంటే ఇప్పుడు ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి వాళ్ళ మ్యారిటల్ లైఫ్‌లో గాని లేకుంటే వాళ్ళ లవ్ విషయంలో గాని, అంటే వాళ్ళ ప్రేమ వ్యవహారాల్లో గాని ఏదో ఒక సీక్రెసీ అనేది ఒకటి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే శని, శుక్రుడు ఇద్దరు కూడా కలుస్తారో అక్కడ ఒకటి సీక్రెసీ లవ్ అఫైర్స్ గాని, సీక్రెటీ సెక్షువల్ ఇది గాని అది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. ఇది అన్నిట్లో మీరు కామన్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. దీనికి మళ్ళీ ఎక్స్‌క్లూజన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరి మీద గురువు దృష్టి పడిందంటే దాని ఎఫెక్ట్ అంత తీవ్రత అయితే ఉండదు. కానీ ఈ కాంబినేషన్ ఏందంటే ఒక సీక్రెసీ సంబంధమైన అఫైర్స్ అనేది ఏర్పరుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాంబినేషను అనేది ఎప్పుడైతే జాతకంలో ఉంటుందో 1కి 4 సార్లు మనం క్రాస్ చెక్ వెరిఫికేషన్ చేస్తుండాలి. ఎప్పుడంటే మనం మ్యారేజ్ కంపాటిబిలిటీ చూస్తున్నప్పుడు, వివాహ పొంతనను చూసే సమయంలో మనకి ఈ విషయం తెలిసుండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు కాలాలు గూడా అలా ఉన్నాయి కాబట్టి క్రాస్ చెక్ అనేది చాలా చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుందనమాట ఇట్లాంటి కాంబినేషన్ ఉంటే. అదే విధంగా ఇప్పుడు ఇంకోటేందో దీంట్లో మంచేముందంటే వీళ్ళకి టాలరెన్స్ కెపాసిటీ అనేది ఎక్కువుంటుంది. అంటే ఏదైనా భరించే శక్తి అనేది వీళ్ళకి ఎక్కువుంటుందనమాట. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు సెన్సిటివ్ శనితో పాటు కలిసున్నాడు కాబట్టి వీళ్ళకి భరించే కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటేందంటే వీళ్ళకి ఏదో ఒక టైంలో వీళ్ళకి చాలా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయనమాట. ఎందుకంటే శుక్రుడనేది మనకి ఫైనాన్స్ కూడా అతనే కారణం. కాబట్టి ఏదైనా ఆర్థికమైన విషయాల్లో ఇబ్బందులు కలుగజేయడం ఇట్లాంటివి కూడా వాళ్ళకి జరగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళకి 36 ఏండ్ల నుంచి 42 ఏండ్ల సమయంలో
వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది అనేది కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ వయసులోనే ఒక శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఈ టైంలో 36 ఏట నుంచి 42 ఏట ఈ టైంలో వాళ్ళకి విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ జాతకంలో చెక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ జాతకంలో కూడా చూడండి. ఎవరికైతే కన్సల్టేషన్స్ కావాలో కన్సల్టేషన్స్ తీసుకోండి. ఇంతవరకు ఎవరైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. నమస్కారం.